రాఘవేంద్ర గారు, హ్మ్. మీ ఉద్దేశంలో పరుగును ఆపడం ఒక కళ అంటే ఏంటి? అసలు ఏ ఉద్దేశంతోటి ఆ టైటిల్ పెట్టారు మీరు? యాక్చువల్‌గా ఏంటంటే, మనందరము పరుగు పెట్టకపోతే డెవలప్‌మెంట్ లేదు, ప్రోగ్రెస్ లేదు. కానీ పరుగు పెట్టే క్రమంలో మనల్ని మనం మిస్ అవుతాం. వాల్యూస్‌ని మిస్ అవుతాం. హెల్త్‌ని మిస్ అవుతాం. ఫ్యామిలీని మిస్ అవుతాం. హ్యుమానిటీని మిస్ అవుతాం. హ్మ్. హ్యూమన్ బీయింగ్‌నెస్‌ని మిస్ అవుతాం. హ్మ్. సో, పరుగు పెట్టొద్దు అన్న దాని ఉద్దేశ్యం కాదు. హ్మ్. పరుగు పెట్టే క్రమంలో నిన్ను మిస్ అవ్వద్దు అని దాని ఉద్దేశం. 2 దేర్ విల్ బి ఎ పాయింట్, ఎక్కడో ఒక చోట ఆపు. నువ్వు హ్మ్. ఆగితే హ్మ్. పక్కోడికి ప్లేసొస్తుంది. హ్మ్. అందుని పరుగు ఆపడం ఒక కళ. పరిగెట్టేంత వరకు పరుగుపెట్టి, ఆ తర్వాత ఎంజాయ్ చేయి. దాన్నే మనోళ్ళు రిటైర్మెంట్ అనే పదం వాడారు. హ్మ్. 60కో, 62కో రిటైర్ అవ్వమన్నారు. హ్మ్. దాన్ని మన ప్రాచీనమైన ఈ ఇండియన్ ఫిలాసఫీ ఏం చెప్పిందంటే, ఈ ఆశ్రమాల్లో బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థము అని. ఈవెన్ సన్యాసం కన్నా హ్మ్. ముందది. అవును. సో, యూ గో టు వనాల్ అంటే అడవుల్లోకెళ్ళిపో అంటే అర్థం ఏంటంటే హ్మ్. అంతర్ముఖుడు అవ్వు అని. హ్మ్. సో, అందుకని పరుగు హ్మ్. పెట్టడం హ్మ్. ప్రోగ్రెస్‌కి అవసరం. హ్మ్. అది ఎక్స్‌టర్నల్ జర్నీ హ్మ్. అంటే బహిఃప్రయాణం. పరుగు ఆపడం హ్మ్. ఇంటర్నల్ జర్నీ.